పెన్షనర్స్‌కి రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేయొద్దండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. రాష్ట్రపతి పెన్షనర్స్‌కి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అందరికీ ముఖ్యంగా పెన్షనర్స్‌కి అందించాలి అని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్స్‌కి సంబంధించి భారీ గుడ్ న్యూస్ అందిస్తూ మనకి బకాయిలను అయితే విడుదల చేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెన్షనర్స్‌కి సంబంధించిన పెండింగ్ బకాయిలు 6,200 కోట్ల విడుదలకు సంబంధించి సీఎం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ యొక్క ఆదేశాలపై మనకి మన రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకి హర్షం వ్యక్తం చేయడమే జరిగింది. ముఖ్యంగా మొత్తం బకాయిలు చెల్లించాలి అని చెప్పి మనకి చెప్పిన నేపథ్యంలో విడతల వారీగా మనకి బకాయిలు అయితే చెల్లింపు చేస్తారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కూడా మనకి ధన్యవాదాలు తెలపడమే జరిగింది. సో, ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడమే జరిగింది. ఉద్యోగులకి పెన్షనర్స్‌కి రావాల్సిన బకాయిలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ముఖ్యంగా మనకి రాష్ట్రపతి యొక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొంతమందికి ఈ మార్చి నెలకు సంబంధించిన జీతాలు కూడా ముందుగానే చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయడం పట్ల కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.